అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇది వచ్చేసి పండగ రోజు వ్లాగ్ అండి. ఆ రోజు భోగి పండుగ అండి. ముందు రోజే నేను అన్ని స్వీట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. పిండి వంటలు కొంతవరకు చేసేసాను అనమాట. మెయిన్గా పండుగ అనేది ఈసారి చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది అనిపించిందండి. ఎందుకంటే నేను ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు భోగి రోజు అండి. మార్నింగ్ మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాడి బాబు కాల్ చేశాడు, తన క్లాస్మేట్. ఏంటి అని అంటే బ్లడ్ కావాలి ఎవరికైనా, ఎవరికో వాళ్ళ ఫ్రెండ్కి ఏ పాజిటివ్ అట అని అన్నారు. సో ఓకే, మా బాబుది కూడా ఏ పాజిటివ్, యాక్చువల్గా నాది కూడా ఏ పాజిటివ్. బాబు రెడీ అయిపోయాడు వెళ్ళటానికి. కానీ నాకు కొంచెం లోపల ఏంటంటే యాజ్ ఎ మదర్గా కొంచెం భయం ఉంటుంది. ఫస్ట్ టైం అనమాట బ్లడ్ ఇవ్వడం. ఓకే నాన్న అని చెప్పి పంపించాను, కానీ లోపల భయం అనిపించింది. అక్కడ ఆల్మోస్ట్ అప్పటికి 20-30 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారట. కానీ ఎవరిది సెట్ కావట్లేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వస్తుంది. అది కామినేని హాస్పిటల్లో అండి. బాబుకి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంట అవతల పేషెంట్కి. ఆల్మోస్ట్ 19,000కి వచ్చేసిందంట. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా కంగారు పడుతున్నారంట పాపం. బాబుది సెట్ అయింది. బాబుది సెట్ అయితే లంచ్ చేసి రమ్మన్నారట. ఇంకా నాకు ఇంటికి వచ్చి చెప్పాడు, ఇట్లా వెళ్తానమ్మా అంటే వెళ్ళమ్మా అని పంపించాను. చాలా ధైర్యం చెప్పి పంపించాను. యాక్చువల్గా నాకు కొంచెం లోపల కొంచెం కాదు చాలా భయం అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇచ్చి పంపించాను అనమాట. అక్కడ బ్లడ్ ఇచ్చేసాడు, డొనేట్ చేసి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఇంటికి వచ్చాక చెప్పాను అనమాట. వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఏంటంటే ఆల్మోస్ట్ చాలా డేంజర్ సిచ్యువేషన్ అంట. ఎవరిది సెట్ కావట్లేదు, నీది సెట్ అయింది బాబు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు పెట్టుకుందంట. వాళ్ళ మదర్ అయితే చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పండగ అనేది ఈసారి మంచిగా స్టార్ట్ అయింది అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే మెయిన్గా అంటే నేను ఆలోచించేది ఏంటంటే అండి, పెద్ద పెద్ద పూజలు చేసేయాలి, దేవుళ్ళకి దండాలు పెట్టేసేయాలి, ఊళ్ళ చుట్టూ తిరగాలి, ఇలాంటివి అనేది కొంతవరకు ఓకే. కానీ అన్నీ నేను చేయనండి, రియల్గా చెప్తున్నాను. మన సాయం కోరు వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మా అమ్మ దగ్గర నుండి నాకు వచ్చిందండి. సేమ్ మా పిల్లలు కూడా అలానే అనిపిస్తున్నారు, అలానే చేస్తున్నారు అనిపించింది చూస్తే. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మనం పేరెంట్స్గా ఎలా బిహేవ్ చేస్తే పిల్లలకి కూడా అదే నేచర్ ఉంటుంది. మ్యాక్సిమం 100%, 1000% అదే నేచర్ ఉంటుందండి. మనం కరెక్ట్గా అన్ని హ్యాబిట్స్ కానీ ఏవైనా ఉన్నాయి, అన్ని పద్ధతులు కరెక్ట్గా ఉంటే ఇంకా కొత్తగా పిల్లలకి ఏది నేర్పాల్సిన అవసరం ఉండదు. అదే వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి నాకు అది ప్రూవ్ అయినట్టు అనిపించింది. మా అమ్మ నుండి నేను నేర్చుకునే ఏవైతే ఉన్నాయో మా పిల్లలు నేను నేర్చుకున్నాను, నేను నా నుండి మా పిల్లలు నేర్చుకుంటున్నారు. చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. యాజ్ యూజువల్గా పండగ మార్నింగ్ నిద్రలేచేసి భోగి మంటలు వేసుకున్నామండి. నాన్న కూడా ఈసారి ఇక్కడే ఉన్నారు, మాతోనే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము. యాక్చువల్గా నైట్ లేట్ అయిపోయింది పిండి వంటలు చేసుకునేసరికి. నాకు ఆ రోజు నుండే హాలిడేస్ అయ్యేసరికి, పండగ రోజు నుండే హాలిడేస్ అండి, భోగి రోజు నుండే. బిఫోర్ డే నేను కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం మార్నింగ్ నిద్ర లేవలేకపోయాను. 5:30-6 అయినట్టుంది. ఆ టైంలో నేను భోగి మంటలు వేసుకున్నాము. భోగి మంటలు మా నాన్న, మా అత్తగారు, పిల్లలు అందరం కలిసి చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ముగ్గులు వేసుకున్నాను. మెయిన్గా సంక్రాంతి అంటే జనరల్గా పాడి పంట అవన్నీ అంటారండి. అంటే నేను వ్యవసాయం గురించి నేను ఏమి చెప్పలేను, తెలియదు కూడా నాకు. ఎందుకంటే మాది ఫ్యామిలీ వచ్చేసి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్ ఫ్యామిలీ కాదండి. నాన్న వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా జాబ్ హోల్డర్స్. కాబట్టి వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. తాతయ్య వాళ్ళు చేసేవాళ్ళట, నేను పెద్దగా చూడలేదు కాబట్టి నాకు వ్యవసాయం గురించి తెలియదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు సంక్రాంతి అనగానే మెయిన్గా గుర్తొచ్చేది మా ఊరు, మా ఇల్లు, మా ఇంటి దగ్గర సరౌండింగ్స్. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అండి మేము.
మా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది నాగలక్ష్మి అని. ఇంటి దగ్గర పక్కన ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవాళ్ళు, బొబ్బులు, ఝాన్సీ. మేమందరం కలిసి ముగ్గులు చాలా బాగా వేసుకునేవాళ్ళం అనమాట. నైట్ వచ్చేసి 11:30, 12 వరకు కూడా వేసుకునేవాళ్ళం. వేసుకొని అందరికీ ఆ లైన్ మొత్తం వెళ్ళి ఆ టైంలో అన్ని ఎంత బాగా వేసారు ముగ్గులు అన్నీ చెక్ చేసుకొని చూసుకొని వచ్చేవాళ్ళం. అందరం కలిసి చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. నాకు సంక్రాంతి అనగానే ఇవన్నీ గుర్తొస్తున్నాయండి. ఇంకొకటి పండగ అంటేనండి, మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళండి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనమాట. వాళ్ళు మా కోసం ఇల్లంతా అలుక్కొని పెట్టుకునేవాళ్ళు. ఆ టైంకి వచ్చేసాక మేము ముగ్గులు వేసేవాళ్ళం అనమాట. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి అన్నీ చూసుకునేవాళ్ళం. అది గుర్తొస్తుంది. అలాగే పండగ అనగానే మా అమ్మ ప్రీ ప్లాన్డ్గా పండగ ముందు నుండే అండి చాలా రెడీగా పెట్టుకునేది అనమాట. అంతా ఇల్లు శుభ్రం చేసుకునే వాళ్ళం. మాకున్న దాంట్లో నీట్గా రెడీ చేసుకొని ఉంచుకునే వాళ్ళం. ఇల్లంతా కూడా విడిగా అయితే మాతో ఏ మాత్రం చిన్న పని కూడా చేయనిచ్చేది కాదండి. మా అమ్మాయి అన్నం పెట్టేది అనమాట ప్రతిరోజు. నాకు అంత గారాబంగా పెంచేది. కానీ పండగ టైంలో వాటికి మా అమ్మకి చాలా హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. నేను మా చెల్లి కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళము. పిండి వంటలు కలిసి చేసుకునేవాళ్ళం, అందరం కలిసి చేసుకునేవాళ్ళం. మాకు ఒక వేప చెట్టు ఉండేదండి, వేప చెట్టు కింద పెట్టేసేది అనమాట. పిండి వంటలు అందరం కలిసి అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వండిని తింటూ అంత పిల్లలందరూ వచ్చేవాళ్ళు. అలా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ అట్లా పిండి వంటలు చేసుకునేవాళ్ళం. అలాగే మా ఇంటి పక్కన ఒక అరుగు ఉండేదండి, ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చునేవాళ్ళం అనమాట. మా అమ్మ ఏ రోజు కూడా మాకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టేది కాదండి. రియల్లీ చెప్తున్నాను, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఇట్లా ఏమీ చెప్పలేదండి. మాకు నచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ చాలా లిమిట్స్లో చాలా నీట్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్ అందరం కూర్చునేవాళ్ళం. మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చునేవాళ్ళం, ముచ్చట్లు చెప్పుకుంటూ, లేకపోతే ఆడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అవన్నీ గుర్తొస్తున్నాయి. సంక్రాంతి పండుగ అంటే మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాను, మా అమ్మని కూడా మిస్ అవుతున్నాను. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అలాగే తర్వాత ఇంకా మా పిల్లలకి హెడ్ బాత్ చేపిద్దామని చెప్పి హెన్నా రెడీ చేశానండి. యాక్చువల్లీ అది హెన్నా కాదు, పౌడర్స్ అన్నీ వేసి నేను కొన్ని చేస్తాను. ఈసారి వేసినప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అది హెయిర్కి అయితే. ఎలా చేయాలని చూపిస్తాను, ఈసారి చూపిస్తానండి. అన్నట్టు నా ముగ్గు ఎలా ఉంది చూసి చెప్పండి. భోగి మంటలు వేసాం కదండి. భోగి మంటలు వేసి మా బాబు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాడనమాట. వాళ్ళని చూస్తుంటే నాకు అనిపించింది, వాళ్ళు మంచిగా ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేస్తారు అక్కడ. వాళ్ళని చూస్తే నా మెమరీస్ నాకు గుర్తొచ్చినాయి. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఆల్మోస్ట్ పిల్లలు పెద్ద అవుతున్నారు, జాబ్ సెటిల్మెంట్ కోసం వాళ్ళు వేరే ఊర్లో వెళ్తారో, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో ఎవరికి ఏం తెలియదు. అవి తర్వాత వీళ్ళకి ఇవే కదా మెమరీస్ అనిపించింది అనమాట చూస్తుంటే. చాలా హ్యాపీగా అనిపించింది. ఫెస్టివల్ అట్లా చేసుకున్నాము. తర్వాత మా పిల్లలకి నేను కొంచెం హెడ్ బాత్ చేద్దామని హెన్నాకి అవి రెడీ చేసి కొంచెం అవన్నీ చేశాను అనమాట. తర్వాత నా మొక్కలు ఈసారి మొన్న పండగ ముందు రోజే నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎలా ఉన్నాయి చూడండి. ఈసారి చాలా గట్టిగా అనుకొని పెడుతున్నానండి మొక్కలైతే. చాలా కేర్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా, గట్టిగా ఫ్రూట్స్ అయితే మంచిగా రావాలి, త్వరగా రావాలి అనుకొని పెడుతున్నాను. దీనికి తగ్గట్టుగానే వర్క్ చేసుకుంటున్నాను టైం ఉన్నప్పుడల్లా. చూడండి ఎలా ఉన్నాయో.
చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. మీ కళ్యాణి.